క్యాన్సర్ చాలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీస్‌లో అస్సలు క్లెయిమ్ గాదు. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత చాలామందికి ఆన్సర్ అనేది వస్తుంది. చాలామంది అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఒక ఏజెంట్ చెప్పాడని చెప్పి ఏదో ఆన్‌లైన్‌లో చూసి రాండమ్ పాలిసీస్ తీసుకొని సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎంతమంది ఇగ్నోర్ చేస్తున్నారు అంటే, మీకు సడెన్‌గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి మీ ఫ్యామిలీలో ఇన్‌కమ్ ఎర్న్ చేసే పర్సన్‌కి ఏదైనా సీరియస్ ఇష్యూ అయిందనుకోండి, దట్ ఈస్ ద టైమ్ మీరు రియలైజ్ అయినా గానీ అప్పుడు పాలిసీ తీసుకున్నా మీకు అస్సలు వర్కౌట్ కాదు. సో యంగ్ ఏజ్‌లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు వెన్ యూ ఆర్ హ్యావింగ్ మనీ ఇన్ యువర్ హ్యాండ్ అప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీస్ తీసుకోండి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని ప్రాపర్‌గా చదివి తీసుకోండి. సో ఈ పాలిసీస్ మీద మీకు ప్రాపర్‌గా నాలెడ్జ్ కావాలి అంటే బ్రిదిరాలో మీకు ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. మా కంపెనీలో మీకు ప్రాపర్‌గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఉన్న బడ్జెట్‌లో మీరు మంత్లీ పే చేస్తారా? ఇయర్లీ పే చేస్తారా? దానికి తగ్గట్టు మీకు అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి దీంట్లో ఏం ఇంక్లూడ్ అవుతాయి? ఏం ఇంక్లూడ్ అవ్వవు? రిస్క్స్ ఏంటి? ఎప్పుడు అప్లై అవుతుంది? ఎప్పుడు అప్లై కాదు? ఈ డేటా అన్నీ క్లియర్‌గా ఇచ్చి మీకే ఒక వైస్ డెసిషన్ తీసుకునే నాలెడ్జ్‌ని కల్పిస్తాం. సో దట్ మీ మనీ మీరు ఏదైతే పాలసీకి పే చేస్తున్నారో దానికి మాక్సిమం యూటిలైజేషన్ అనేది మీకు జరగాలి. ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్‌ని మీరు ప్రాపర్‌గా అవైల్ చేసుకోవాలనేదే మా టార్గెట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలిసీస్‌లో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, మీకు ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని అర్థం చేసుకోవాలి అంటే, మేము ప్రొవైడ్ చేసిన ఫ్రీ కన్సల్టేషన్‌ని అవైల్ చేసుకోండి. సో దట్ మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఐ హోప్ ఎవ్రీబడీ యూజ్ దిస్ సర్వీస్. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. ఫైనాన్షియల్ అవేర్‌నెస్ ప్రాపర్‌గా క్రియేట్ చేయడానికి మా ప్రయత్నం మేము 100% ఇస్తూనే ఉంటాము. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.